రోమాలో కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి, చెప్పబోతున్నావు అన్నాడు. అంటే అంత గొప్ప బృహత్తరమైన ప్రణాళిక దేవుడు బయలుపరిస్తే వెంటనే రెడ్ కార్పెట్ వేసి ఆ కార్యం సాఫీగా జరగల. 11వ వచనంలో ఏమని రాస్తుంది? 40 మంది ఒట్టు పెట్టుకున్నారంట. ఏమని? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తామనా? ఏమని? 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తామనా? ఈ పుణ్యాత్ములు చూడండి దేని కొరకు ఒట్టు పెట్టుకున్నారు? పౌలు అనేవాడిని చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనమని వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారట. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో అతనికి ఎదురయ్యే శోధనలు కూడా అంత గొప్పగా ఉంటాయి. నా మాట అర్థమైందా? ఎప్పుడైనా నీ జీవితంలో పదే పదే నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఎక్కువ శోధనలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి? ఇంటిలో భర్తతో పోరు, పిల్లలతో పోరు, ఉద్యోగంలో ఉద్యోగస్తులతో పోరు, వ్యాపారంలో పోరు. ఒక పోరు కాదు నాయన, ఈ పోరాట భూమిలో ఇక పోరాడలేక నేను సమిధిగా మారిపోతానేమన్న భయం నాకు అనిపిస్తుంది అయ్యా. ఎందుకు నాకు ఈ పోరాటాలు, ఎందుకు ఇంత భయంకరమైన పోరాటాలు నా బ్రతుకులు ఎదురవుతున్నాయి అని అనుకుంటున్నావా? ఒక శుభవార్త, నీ మీద దేవుని సంకల్పం బహు గొప్పది గనుక, నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు బహు ఉన్నతమైనవి గనుక, అందుకనే నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి.